నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఇష్టంగా చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలి. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. తణుకు పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ముగ్గురు పేద విద్యార్థుల ఫీజు కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన దాత చిట్టూరు సుజాత. ఆధ్వర్యం వహించిన మానవతా సంస్థ. తాడేపల్లిగూడెంలో గంజాయి కలిగి ఉన్న 5 ముద్దాయిలు అరెస్ట్. 1,30,000 రూపాయల విలువైన 13 కేజీల గంజాయి స్వాధీనం. ఉండి మండలం పెద్దపుల్లేరు సత్యమతల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల దంపతులు. పెరవల మండలం కానూరు పౌల్ట్రీలో పాజిటివ్ గా నిర్ధారణ అయిన బర్డ్ ఫ్లూ శాంపిల్స్. రాజమండ్రి సమీక్షా సమావేశంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఒక్కరోజే దర్శించుకున్న 25,000 మంది భక్తులు. అమలాపురంలో వెల్లడించిన ఆర్డీఓ మాధవి. ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ఏలూరు తరలి వెళ్లిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి కార్యకర్తలు. స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏలూరులో నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల. మద్దతుగా భారీగా తరలివచ్చిన అభిమానులు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో వైభవంగా నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర జనవరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుండె జబ్బు చేస్తే 60,000 రూపాయల ఇంజెక్షన్లు వారికి ఉచితంగా అందిస్తున్నామన్నారు. అలాగే ప్రజలకు మేలైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిమిత్తం ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు బిల్స్ తీసుకొస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం అందించి మానవత్వం చాటుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మరి ఆసుపత్రులకు వెళ్ళి 50,000, 1,00,000, 5 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు ఇట్లా బిల్లులు చెల్లించుకుని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చినా కూడా ఒక పక్క ఆరోగ్యం కుదుటపడింది అని సంతోషించాలో, ఆ హాస్పిటల్కి చెల్లించినటువంటి బిల్లుల్ని మళ్ళీ ఎట్లా తీర్చాలి, బంగారం తాకట్టు పెట్టో, ఇల్లు తాకట్టు పెట్టో, ఎక్కడో అప్పు తెచ్చుకునో వైద్యం చేయించుకున్నాం అనేటువంటి బాధ మరొక పక్కన ఉన్నటువంటి స్థితిలో అటువంటి బాధ వాళ్ళ ఇబ్బంది లేకుండా ఈవేళ మరి పెద్ద ఎత్తున ఎవరైతే ఈ యొక్క వైద్యం నిమిత్తం ఖర్చు ఏదైతే ఉందో దాని వాళ్ళ చెక్కుల రూపంలో పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చూసాం ఏదైతే గడిచిన 4-5 నెలల కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో అది 1,59,17,259 రూపాయలు అంటే ఇంత పెద్ద ఎత్తున 5-6 మాసాల్లోనే. మళ్ళీ ఈరోజు మరి 11,93,535 ఏదైతే ఒక 10 మందికి ఈరోజు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు. అంటే ఈ రకంగా 5-6 నెలల కాలంలోనే మరి దగ్గర మరి 1,70,80,00,000 రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్య నిమిత్తం అందించామని అంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అనేటువంటిది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి తపన ఉంటేనే ఇటువంటివి సాధ్యమవుతాయి. అవన్నీ విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తరగతి గదులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థినులతో కొంత సమయం ముచ్చటించారు. పరీక్షలు అంటే భయం ఉండకూడదని, ఏ సబ్జెక్ట్ అయినా ఇష్టంగా చదివితే కష్టం అనిపించదన్నారు. జేసీ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి భానునాయక్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి ఉన్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖరమును గెలిపించాలని కోరుతూ తణుకు పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ సోమవారం విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్న కృషికి సహకరించే పేరాబతులకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలని సంబంధిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అందరికీ చెప్పండి వచ్చిందని 27వ తేదీన కూటమి అభ్యర్థిగా 1వ నెంబరు ఆయనకి రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆయనకి 1వ నెంబర్ అని రాయాలి. ఆయన పేరు ఎదుగుండా ప్రాధాన్యత 1 ఇవ్వాలి. మనందరూ కూడా పెట్టుకోండి 4 ఓట్లు రాజశేఖర్ గారికి 27 ఫిబ్రవరి జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు తణుకు పట్టణంలో ఉన్నటువంటి 27వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి ఓటర్లని కలిసి వారి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో ఈరోజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారు అన్ని విధాలుగాను కూడా అర్హత ఉన్నటువంటి అభ్యర్థి, ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అభ్యర్థి. అటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఉభయ గోదావరి జిల్లాల సమస్యల వాణిని ఎమ్మెల్సీ మండలిలో వినిపించడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా కూటమి అభ్యర్థికి మద్దతు తెలియజేస్తాం, వారి ప్రాధాన్యత ఓటేస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. ఈయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, పార్టీ నాయకులు భీమినేని సుబ్బారావు, కొత్తలంక సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్లు కుప్పాల ఇందిరాదేవి, చిట్టాల అనంతలక్ష్మి, తమరాపు రమణమ్మ, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లడ నాగరాజులు ఉన్నారు. తణుకు పట్టణ ప్రముఖులు చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన సతీమణి చిట్టూరి సుజాత అందించిన ఆర్థిక సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 3 విద్యార్థుల ఫీజుల నిమిత్తం 25,000 రూపాయలను సోమవారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిడి రాంబాబు మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మనం చేసే సర్వీస్ భాగాల్లో ముఖ్యంగా మనం విద్యకి అధిక ప్రాధాన్యం ఇస్తూ అలాగే ఆరోగ్యపరంగా ఉన్న వారికి కూడా మనం ఈ విధంగా ఎంతో కొంత మన సహాయం అందజేస్తున్నాం. ఈరోజు అందించే సహాయం శ్రీమతి చిట్టూరు సుజాత గారు వారు స్పాన్సర్ చేశారు. బీటెక్ చదువుతున్న అమ్మాయికి మేఘన అనే అమ్మాయికి వాసు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంది తాడేపోవడం, ఆ అమ్మాయికి ఒక చెక్కు 10,000 రూపాయలు, అలాగే సుశాంత్ అనే అబ్బాయికి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అతనికి ఒక 5,000 రూపాయలు, అలాగే వాళ్ళ తల్లిగారు చాలా సుస్థిగా ఉండడం వల్ల మధ్యస్థిమితో ఇబ్బంది అలాంటి ఉండడం వల్ల చాలా సివియర్గా ఉండడం వల్ల మనకి అత్తిరి సుబ్బారావు చెప్పిన తర్వాత వారి అమ్మగారికి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. తర్వాత ఇంకొక స్టూడెంట్ ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో చదువుతున్న అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఒక 5,000 రూపాయలు ఈరోజు సుజాత గారి చేతుల మీదుగా ఈ చెక్కులు వారికి అందజేయడం జరుగుతుంది. అనేక సేవలు అందించుకుని మానవ వ్యవస్థకు అందరూ ఎంతోమంది ఇతోదంగా సహాయం చేస్తూ దన్నుగా ఉండి ఈ సంవత్సరం ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా ప్రథమంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రణాళిక ఒకటి తయారు చేస్తున్నాం, అది కూడా తప్పకుండా సఫలీకృతం అవుతుందని సభ్యుల యొక్క సహకారంతో ఆశిస్తున్నాను. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన డాక్టర్ వస్యవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, డాక్టర్ కె రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, సంయుక్త కార్యదర్శి కెవి రమణమూర్తి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, పూర్వ అధ్యక్షులు ఎస్వి సతీష్ బాబులు పాల్గొన్నారు. తణుకు పాతవూరు గోస్ని నది పక్కన గల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం అన్నసమారాధన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులు రేలంగి వీరవెంకట సత్యప్రసాదరావు ఆధ్వర్యం వహించగా ఆచంట ఫణికుమార్, చక్కా రామకృష్ణులు పాల్గొన్నారు. ఇంకా తెలియదు కదా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు 13 కేజీల 288 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. మరొక ముద్దాయి పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ డి విశ్వనాథ్ సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెరవలి మండలం తీపరుకు చెందిన నల్లి శ్రీనివాస్, కరాటం బాలకృష్ణ, నల్జర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన కంకిపాటి నాగరాజు, గుండుగోలు మురళి, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ముస్నూరి దుర్గాప్రసాద్, కె అరవిందులు ఆదివారం రాత్రి గూడ్స్ షెడ్ రోడ్లో గంజాయి కలిగి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పట్టణ సీఐ ఏ సుబ్రహ్మణ్యం, టౌన్ ఎస్ఐలు పి నాగరాజు, బాదం శ్రీను, పోలీస్ సిబ్బంది హుటాహుటిన వెళ్లి దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 1,30,000 రూపాయల విలువైన 13 కేజీల 288 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలో కె అరవింద్ పరారీ కాగా మిగిలిన 5 అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా దీనిని సమూలంగా నిర్మూలించడానికి దృష్టి సారించామని డీఎస్పీ డి విశ్వనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. చాలా ప్రశాంతంగా ఉంది. రాష్ట్రంలోనే నివసించడానికి అలాగే తక్కువ నేరాలు ఉండే ప్రదేశంగా ఇది ఇటీవల కాలంలో అందరి చేత భావించబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తాడేపల్లిగూడెం పట్టణం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అలాగే నిరంతరం పోలీసు వారు ఎంత పని టైం ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని పట్టుకున్నందుకు మా గౌరవ ఎస్పీ గారు, తాడేపల్లిగూడెం పట్టణ సిఐ గారిని, ఎస్ఐ నాగరాజుని, అలాగే బాదం శ్రీనివాసుల్ని, అలాగే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన సిఐ సుబ్రహ్మణ్యం అభినందించడం జరిగింది. గత 15 ఏళ్లుగా ఆ కాలనీ వాసులు ట్రాక్టర్ ట్రక్కుపై వినాయకుడి బొమ్మ ఉంచి చవితి ఉత్సవాలు నిర్వహించుకునేవారు. ఎప్పటికైనా ఆదిదేవుడు విఘ్నేశ్వరుడికి గుడి కట్టాలనే వారి కల ఎట్టగలకు నెరవేరింది. ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడు కాలనీ వాసులు కల నెరవేరింది. ప్రతిష్టాపన మహోత్సవంలో 2వ రోజైన సోమవారం వేద పండితులు మద్దిరాల వెంకట శివశర్మ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడంతో దానికి భక్తులు విరాళాలు జోడించి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్లు మట్టా సత్యనారాయణ, రంబరికల బాల మురళీకృష్ణ, ఆలయ కమిటీ పంగా తవిటయ్య, మట్టా రామన్నలు ఆధ్వర్యం వహించారు. 3వ రోజు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నిర్విరామంగా ఏకాహం జరగనుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.